రేపటి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. సీఎం ఇలకాలో నేడే ఎన్నికలు. కొడంగల్, తాండూరులో 225 సర్పంచ్ స్థానాలకు 683 మంది బరిలో. 1527 వార్డులకు గాను 3953 పోటీల్లో. 37 పంచాయతీలు ఏకగ్రీవం. సమస్యాత్మక గ్రామాలలో డేగ కన్నం. వివరాలు వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్. రేపు జరిగే ఎన్నికలకు గాను జరిగే దశ పంచాయతీ ఎన్నికల బందోబస్తులో భాగంగా 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 23 మంది సిఐలు, 56 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఇతర సిబ్బందితో కలిపి పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పాటు తాండూరు నియోజకవర్గంలోని 225 సర్పంచ్ స్థానాలకు గాను 683 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా 1527 వార్డు స్థానాలకు గాను 3953 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొదటి దశ ఎన్నికలు జరగనున్న కొడంగల్, తాండూరులో మొత్తం 262 సర్పంచ్ స్థానాలు ఉండగా 37 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 659 వార్డుల్లో కూడా అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మరో 19 స్థానాలకు ఎలాంటి నామినేషన్ల దాఖలు కాలేవు. జిల్లాలోని కీలకంగా మారిన కొడంగల్, తాండూరులో నేడు జరిగే ఎన్నికల్లో జరిగేందుకు అడిషనల్ కలెక్టర్ రాములు నాయక్ తాండూరుతో పాటు కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ 1100 మందితో బందోబస్తును రేపు జరిగే ఎన్నికలకు గాను కొడంగల్, తాండూరులో జరిగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 23 మంది సిఐలు, 56 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 1100 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని అడిషనల్ రాములు నాయక్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఫస్ట్ పేజ్లో కొడంగల్ మరియు తాండూరు డివిజన్లో మనం ఎలక్షన్ జరుపుకుంటున్నాం. మన గౌరవ ఎస్పీ శ్రీ స్నేహ మేర ఆదేశానుసారం అందరం పూర్తి స్థాయి బందోబస్తుతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. కొడంగల్ ఏరియాలో మొత్తం ఫస్ట్ పేజ్లో మనకు 80 రూట్ మొబైల్స్ ఉన్నాయి. దాదాపు మనం ఈరోజు తాండూరు డివిజన్లో 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, 13 మంది ఎస్ఐ, 13 సిఐలు, దాదాపు 40 మంది ఎస్ఐలు, ఓవరాల్గా 500 మెంబర్స్ పోలీస్ సిబ్బందితో ఈరోజు తాండూరు డివిజన్ వరకే మనం బందోబస్తు నిర్వహిస్తున్నాం. కొడంగల్ ఏరియాలో మేడం గారు ఉంటారు కాబట్టి ఓవరాల్గా చాలా సంతోషం. తాండూరు ఏరియాలో దాదాపు మనకు 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి చాలా ప్రశాంతమైన జిల్లా ఇది. అయినా ఈవెందో మనం ఈరోజు గ్రామ పంచాయతీ ఈరోజు చాలా ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము రూట్ వైజ్గా క్రిటికల్, నార్మల్, ఈ విలేజ్లో మన స్కేల్ ప్రకారం వెపన్ విత్ ఆర్మ్స్ గార్డ్, ఆర్మ్స్ ఎస్కార్ట్తో మనం ఈరోజు ఈ ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తాండూరు డివిజన్ నుండి మనకు కొడంగల్ డివిజన్లో శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవడానికి పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంది. బైండ్ ఓవర్ చేయడం, ముందస్తుగా పికెట్లు మనం ఏర్పాటు చేయడం, అక్కడక్కడ చిన్న సంఘటన జరిగితే వాటి మీద పూర్తి స్థాయి యాక్షన్ మేము ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉంది. సార్, 2 కాన్స్టిట్యూన్సీలో సమస్యాత్మక పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? నార్మల్ ఎన్ని ఉన్నాయి సార్? 30 అక్కడ
సో మనకు తాండూరు డివిజన్ కాడికి 30 సమస్యాత్మకమైన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం 1+4 సిబ్బందిని నియమించినాం. ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని పోస్ట్ చేయడం జరిగింది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.